Dare to dream big. At Sun, we make it reality. మీరు బయటికి కనిపించే అంత దాని ఏమంటారు లగ్జరియస్ లైఫ్ లేకపోతే బాండ్ స్పూన్ అది గోల్డెన్ స్పూన్ బాండ్ ఇట్లాంటి మాటలు పడుతుంటారు కదా, అదైతే కాదు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ బిహెచ్పి టౌన్షిప్. హీఈస్ ద ఎంప్లాయ్ అనమాట. ఓకే. మా చిన్నప్పుడు మా ఫాదర్కి అంత 300 రూపాయలు జీతం వచ్చేది. సో ఒక కార్మికుడిగా ఉండిన తను యాజ్ అ ప్యాషన్గా యూస్ టు డూ థియేటర్ అనమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి సో కష్టపడి అతను పొజిషన్కి వచ్చారు. అతను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కష్టపడాలన్న థాట్కి వచ్చాము. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ మధ్యలో ఇంకొకటి ఉంది, టీవీ సీరియల్ లైఫ్. సీరియల్లో ఒక రికగ్నైజేషన్, మామూలు రికగ్నైజేషన్ కాదు అది. సీరియల్ ఇప్పుడు సినిమాలు ట్రై చేశారు, బట్ సినిమాలు చేయటం వేరు, సీరియల్స్ చేయటం వేరు. కొంతమంది ఏమో సినిమాలు చేసుకుంటూ సీరియల్స్ చేయొచ్చా, లేకపోతే సీరియల్ చేసిన వాళ్ళని సినిమాలో తీసుకుంటారా, ఇలాంటి డైలమా ఉన్న సిచ్యువేషన్ ఆ రోజుల్లో. మీరు ఆ సీరియల్స్ చేయాలి కంటిన్యూస్గా అని చెప్పి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అది ఎంతవరకు మీకు హెల్ప్ అయింది? నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా 2003-04 I used to have a girlfriend. తను చక్రవాకం పిచ్చి అనమాట తనకి. చక్రవాకంలో ఇక్బాల్ అంటే తను రోజు చెప్తా ఉండేది అనమాట. సో ఆ సీరియల్ ఇలా వచ్చేది అలా వచ్చేది, సూపర్, ఆ సీన్లో ఇలా ఈరోజు స్టోరీ ఇది అది చెప్తా ఉంటే రోజు బుర్ర తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు నీకేంటి ఆ సీరియల్లో యాక్ట్ చేయాలి, చేస్తే నీకు హ్యాపీయా అంటే యా నీకెవరు ఇస్తారు ఛాన్స్ అంటే విత్ ఇన్ 1 month ఐ గోట్ అ సెకండ్ జనరేషన్ యాజ్ హీరో అనమాట. సో తన కోసం ఛాలెంజింగ్ గా ఐ ఎంటర్డ్ ఇన్ టు సీరియల్స్ అనమాట. ఎవ్రీబడి యూస్ టు టాక్ అబౌట్ ద చక్రవాకం. ఏంట్రా బాబు చక్రవాకం, ఎంత క్రేజ్ ఏంటి అని చెప్పి సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి మంజుల మ్యామ్ని అడిగితే షీ ఆఫర్డ్ అనమాట. సో హ్యాపీ. సో ఒక 4-5 years అందులోనే వెళ్ళిపోయింది యాక్చువల్లీ. ఎస్. దాని తర్వాత కూడా సీరియల్స్ కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత రాధిక గారితో చాలా సీరియల్స్ చేశాను. ఎస్. అండ్ మొన్న యాక్చువల్లీ సూర్యవంశం విలన్ క్యారెక్టర్కే నాకు బిగ్ బాస్లో ఆఫర్ కూడా వచ్చింది. బికాస్ ఆఫ్ ఆ క్యారెక్టర్ ఇక్కడ అంత బాగా పండడంతో యాక్చువల్లీ. బిగ్ బాస్ తర్వాత లైఫ్ చాలా చేంజ్ వస్తుంది అనుకున్నారు. మీరు అనుకున్న చేంజ్ వచ్చిందా లేదా? అసలు బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వస్తున్న సీజన్స్ అన్ని చూస్తున్నారు కదా. ఒపీనియన్ అంటే బిగ్ బాస్ ఎవరైతే ఎన్ని రోజులు ఉంటారో హౌస్లో అన్ని రోజులు సంపాదించుకుని హ్యాపీగా బయటకు రండి. సంపాదించడం కోసం లోపలికి వెళ్ళండి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత లైఫ్లు మారుతాయి అని మాత్రం అనుకోవద్దు. అంటే ఎవరిది అంటే ఎవ్రీబడి ట్రైడ్ దర్ బెస్ట్. సోహిల్ కానీ అభిజిత్ హూఎవర్, బట్ బిగ్ బాస్కి ముందు ఇంకా లైఫ్ బెటర్ ఉంటుంది. అంటే బిగ్ బాస్కి ముందు ఐ యూస్ టు హ్యాండిల్ ఈవెంట్స్, కొరియోగ్రఫీ, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ అన్నీ చేసాం. ఐ యూస్ టు మేక్ గుడ్ మనీ యాక్చువల్లీ. బిగ్ బాస్ తర్వాత ఫేమ్ పెరిగిపోవడంతో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఓ, అది కూడా ఉంటుందా? ఆబ్వియస్లీ. ఐ మీన్ వెన్ యూ బికేమ్ ఏ పాపులర్, మనం ఒక ఈవెంట్ చేయడానికి వెళ్ళలేము యాక్చువల్గా. వీ కెనాట్ హ్యాండిల్ క్రౌడెడ్ ఈవెంట్స్ యాక్చువల్లీ. ఇంతకుముందు అంటే మనకు ఆ ప్రాబ్లం ఉండేది కదా. ఓకే. సో అవన్నీ కట్ చేసుకోవాల్సి వచ్చింది. సో తర్వాత యాజ్ అ విన్నర్గా అయిన తర్వాత మనం ఒక హీరోగా అవ్వాలి, లేకపోతే ఒక మెయిన్ విలన్గా చేయాలి అన్న థాట్లోకి వెళ్ళిపోతాం బేసిక్గా విన్నర్ అయిన తర్వాత. సో బిగ్ బాస్ అనేది షో ఏంటంటే ఒక మనిషి గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం చెప్పేస్తుంది అది. సో చెప్పిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా సినిమా అంటే నీ గురించి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ సినిమా చేంజ్ చూస్తాం, టికెట్ బుక్ అనుకుంటారు యాక్చువల్గా. అందుకనే వీ హ్యావ్ టు గివ్ వెయిట్. అంటే ఆ ఫ్లేవర్ మర్చిపోయినంత వరకు వెయిట్ చేసి తర్వాత ఫ్రెష్గా అంటే లైక్ 2018లో బిగ్ బాస్ వస్తే 2025లో కన్నప్ప వచ్చింది. అలా మర్చిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ లుక్తో ఫ్రెష్ క్యారెక్టర్ వస్తే అగైన్ దే విల్ అప్లౌజ్ ఇట్. ఓకే, సూపర్. ఇప్పుడు మీకు మీ మైండ్ సెట్ ఏంటి? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇండస్ట్రీలో, ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలని? యాజ్ అన్ యాక్టర్ కావాల్సింది ఒక మంచి క్యారెక్టర్, వెదర్ ఇట్స్ అ పాజిటివ్ రోల్ నెగిటివ్ రోల్, మనకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయకూర్చోవాలి. అంటే నేనేంటంటే ఇప్పుడు కన్నప్పలో మాలీ క్యారెక్టర్ చేసినా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐ నవ్ బిహేవ్ లైక్ ఎ కౌశల్. షూటింగ్ డ్రెస్ వేసుకుని హెయిర్ పెట్టుకున్న తర్వాత ఐ యూస్ టు బిహేవ్ ఆటోమేటిక్గా మన బాడీలోంచి ఒక మాలీ క్యారెక్టర్, ఆ మాలీ స్లాంగ్, ఆ మాలీ యాటిట్యూడ్ వచ్చేస్తుంది యాక్చువల్గా.
అంటే యాక్టర్ అంటేనే పరకాయ ప్రవేశం చేయాలి. ఐఎమ్ గుడ్ అట్ ఇట్ యాక్చువల్లీ. సో ఏ క్యారెక్టర్ వచ్చినా ఐ నో దట్ ఐ కెన్ డూ జస్టిస్. సో ఐ జస్ట్ ఆపర్చునిటీ అంతే. ఒక ఆపర్చునిటీ వస్తే ఐ నో హౌ టు యూజ్ దట్ ఆపర్చునిటీ అంతే. ఓకే. అప్పుడంటే మీరు వేరే వాళ్ళని క్యాస్ట్ చేయడానికి ఆఫీసుల చుట్టూ తిరిగారు యాజ్ ఎ కాస్టింగ్ డైరెక్టర్ అనుకోవచ్చు, లేకపోతే కాస్టింగ్ దీన్ని. బట్ మీరు ఇప్పుడు మీ అవకాశాల కోసం ఎట్లా అప్రోచ్ అవుతున్నారు? ఆఫీస్కి వెళ్తున్నారా, ఫోన్లు చేస్తున్నారా, లేకపోతే రిమైండ్ చేస్తున్నారా, సర్కిల్ మెయింటైన్ చేస్తున్నారా, పార్టీలు హోస్ట్ చేస్తున్నారా, ఎలా? నిజంగా ఏమీ లేవండి యాక్చువల్గా. నాకు ఎవరన్నా డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మంటే వెళ్తాను, క్యారెక్టర్ ఇస్తానంటే చేస్తాను. నాకు వచ్చిన ఏ అవకాశాన్ని నేను వదులుకోను బేసిక్గా. అలాగని అవకాశం కోసం ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతని టైం కూడా వేస్ట్ చేయాలి. ఓకే. ఐ జస్ట్ మీట్ దెమ్ వన్స్. ఆఫ్టర్ మీటింగ్ దెమ్ ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఓకే. ఐ వోంట్ ట్రబుల్ దెమ్. ఓకే. డైరెక్టర్లను అప్రోచ్ అవ్వటం అనేది మీరు ఏం లేదు అయితే? అంటే నేను ప్రతి డైరెక్టర్ని కలవాలని ట్రై చేస్తాను, ఒకసారి కలుస్తాను, విష్ చేస్తాను, ఆల్ ద బెస్ట్ చెప్తాను, సేమ్ టైంకి గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో అలాగని ఆ డైరెక్టర్ వాల్యూ, టైం వాల్యూ ఐ నో యాక్చువల్లీ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ టైమ్ అండ్ దే హ్యావ్ వెరీ they'll take their time as a valuable time. So I will not disturb them actually. So I'll keep in touch with them in the phones or WhatsApp, but I won't trouble them meeting them again actually. Yes.